శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేసీఆర్ కు కష్టాలు మొదలయ్యాయి. ఫామ్ హౌస్ లో జారిపడి తుంటి విరగ్గొట్టుకున్నారు. మరోవైపు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడటం మొదలెట్టారు. దీంతో సరిగ్గా ఊపిరి తీసుకోలేని పరిస్థితికి కేసీఆర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం కేసీఆర్ కు కొత్త ఊపిరి పోసినట్టే. నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో జరుగుతున్న సమయంలోనే కవిత అరెస్టు జరగడం కాకతాళీయం కాకపోవచ్చు. బీఆర్ఎస్ తో తమకు ఎటువంటి అవగాహన లేదని తెలంగాణ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసమే కేంద్ర పెద్దలు ఈ సమయాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ కూడా వెలువడింది. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే క్రమంలో తొలిమెట్టుగా కవిత అరెస్టు జరిగిందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ కీలకంగా ఉన్న విషయం విదితమే. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయట పెట్టాల్సి రావడం కూడా కేంద్ర పెద్దలకు చికాకు కలిగిస్తోంది. అనేక కేసులలో విచారణ ఎదుర్కొంటున్న లాటరీ కింగ్ మార్టిన్ కూడా భారీ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం, మరికొన్ని కంపెనీలు తమ వార్షిక లాభాలను మించి బాండ్లు కొనడం, సిబిఐ ఈడీ దాడుల తరువాత మరికొన్ని కంపెనీలు బాండ్లు కొనడం వంటి అంశాలు ఇప్పుడు వెలుగులోకొచ్చాయి. జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశమయ్యింది. నిజానికి ఈ బాండ్ల వ్యవహారం లోక్సభ ఎన్నికలకు ముందు బయటపడటం కేంద్ర పెద్దలను ఆత్మరక్షణలో పడేయాలి. అయితే ఒకప్పుడు బోఫోర్స్ తరహాలో ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగల పరిస్థితి ఇప్పుడు లేదు. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ప్రధాని మోదీని ధిక్కరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాపితంగా బలహీనపడింది. ప్రజలు కూడా ఎలక్టోరల్ బాండ్స్ వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తారని భావించలేం. బోఫోర్స్ వ్యవహారానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో ప్రజలు కూడా స్వరం కలిపారు. జాతి జాగృతమై నాటి ప్రధాని రాజీవ్ గాంధీని ఓడించింది. ఇప్పుడు ఉత్తరాది ప్రజలు జై శ్రీరామ్ స్మరణతో తన్మయత్వం చెందుతున్నారు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సొంత రాష్ట్రానికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను కూడగట్టే నాయకుడే లేకుండా పోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక్కరే ఇంకా కేంద్రానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. అయితే లిక్కర్ కేసులో ఇరుక్కున్న ఆయనను కూడా ఇవాళ రేపు ఈడీ అధికారులు అరెస్ట్ చేయవచ్చు. అదే జరిగితే కేంద్ర పెద్దలను ఎదిరించే దమ్ము ధైర్యం ఎవ్వరికీ మిగలకపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించి పార్టీ పేరును కూడా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న కేసీఆర్ కూడా సొంత రాష్ట్రంలోనే ఓడిపోయారు. ప్రజలు అత్యాశకు పోయి తనను ఓడించారని, తనను గెలిపించి ఉంటే జాతీయ స్థాయిలో అగ్గిపెట్టి ఉండేవాడినని కేసీఆర్ తాజాగా కరీంనగర్లో చెప్పుకున్నారు. గాని ఆయనకు అంత సీన్ లేదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం కేసీఆర్ అనేక మార్గాల్లో ప్రయత్నించారు. అయితే శాసనసభ ఎన్నికల ముందు జరిగిన తప్పు రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో బీజేపీ పెద్దలు పొత్తు ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ క్రమంలోనే అదను కాకపోయినా కవిత అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడినందున ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారబోతోంది. లోక్సభకు పోటీ చేయగల అభ్యర్థులు సొంత పార్టీలో లేకపోవడంతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులను ఎగరేసుకుపోతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ బీజేపీని ఖాళీ చేశానని సంబరపడిన కేసీఆర్ ఇప్పుడు సొంత పార్టీ ఖాళీ అవుతున్నప్పటికీ గుడ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి. 100 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కిటకిటలాడింది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కూడా కేసీఆర్ కు బై బై చెబుతూ కాంగ్రెస్ బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు. రాజకీయ పార్టీలకు ఈ పరిణామం ఒక గుణపాఠంగా ఉంటుంది. ప్రజా విశ్వాసం కోల్పోయినప్పుడు
మందబలం ఎంతగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓటమి తప్పదని శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రుజువు చేశారు. చతురంగ బలాలు ఉన్నప్పటికీ ఓటమి నుంచి కేసీఆర్ తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ తరపున గెలిచిన శాసన సభ్యులలో పలువురు మహానాయకులేమీ కాదు. ప్రజా ఆకాంక్షలను మనోభావాలను గుర్తించకుండా అధికారాన్ని చెలాయిస్తే కేసీఆర్ కుటుంబానికి ప్రస్తుతం ఎదురవుతున్న చేదు అనుభవాలే కాచుకొని ఉంటాయి. శాసనసభలో ప్రతిపక్షాలకు మిగిలిన కొద్ది మంది సభ్యులు కూడా గొంతెత్తలేని పరిస్థితిని కల్పించిన కేసీఆర్ విజయ గర్వంతో విర్రవీగారు. కేసీఆర్ తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో సంఖ్యాపరంగా పార్టీ బలం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ చేరికలు ప్రభుత్వ సుస్థిరతకు మాత్రమే ఉపయోగపడతాయి. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చెయ్యలేవు. తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ అతి విశ్వాసంతో ఉండడంతో పాటు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఫలితంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు కవిత అరెస్టు ప్రభావం ప్రజలలో కనిపించకపోతే మాత్రం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.